నిన్న యుఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ అయితే వచ్చింది కదా. సో ఈసారి ఫెడ్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఇంట్రెస్ట్ రేట్స్ అయితే పెంచలేదు ఆర్ తగ్గించలేదు. బట్ ఫెడ్ దగ్గర నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఇన్వెస్టర్స్ అందరూ కూడా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నట్లయితే నెక్స్ట్ మార్కెట్స్ పైన దాని యొక్క ఇంపాక్ట్ అండ్ ఎకానమీస్ పైన ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా క్లియర్ గా అర్థం అవుతాయి. దీంతో పాటుగా మన ఇండియా రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే జూలై మన ఇండియాకి అయితే చాలా బిగ్ డే అవబోతుంది. దాని తర్వాత కొన్ని సెక్టర్ లో ఉన్నటువంటి స్టాక్స్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అవబోతున్నాయి. వీటన్నిటి గురించి ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం. వీటితో పాటు మన స్టాక్ ఆఫ్ ది డే అండ్ మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. అన్ని కూడా 1 by 1 క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 254 పాయింట్స్ పెరిగి 77,409 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 82 పాయింట్స్ పెరిగి 24,168 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.41% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.67% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.66% పెరిగింది. ఈ రోజు మార్కెట్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే నిన్న యుఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ వచ్చిన తర్వాత ఈ రోజు మార్కెట్స్ లో ప్రెషర్ కనపడొచ్చు అనుకున్న 2 ఇంపార్టెంట్ థింగ్స్ వల్ల ఈ రోజు మన మార్కెట్ లోని పాజిటివ్ మొమెంటమే కనపడింది. ఫస్ట్ ఈ ఫెడ్ మీటింగ్ లో ఉన్నటువంటి కీ హైలైట్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటుగా మార్కెట్ పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి ఉన్నటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ ఫెడ్ మీటింగ్ కీ హైలైట్స్ కి వచ్చేసరికి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఈసారి యుఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ లోని ఎటువంటి చేంజ్ తీసుకురాలేదు. కాకపోతే ఫెడ్ కొత్త చైర్మన్ గా అపాయింట్ అయినటువంటి కెవిన్ వార్ష్ ఈయన కంప్లీట్ గా ఫెడ్ రిలేటెడ్ మీటింగ్స్ యొక్క స్ట్రక్చర్ నే మారుస్తున్నట్టుగా క్లియర్ గా ఫస్ట్ మీటింగ్ లోనే అర్థమవుతుంది. ప్రీవియస్ గా యుఎస్ ఫెడ్ ఫార్వర్డ్ గైడెన్స్ ఇచ్చింది, అంటే నెక్స్ట్ ఎలా ఉంటుంది, ఫెడ్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి, వీటన్నిటి రిలేటెడ్ గా ఫార్వర్డ్ గైడెన్స్ ఇచ్చేవారు. బట్ ఈసారి ఇతని దగ్గర నుంచి ఏమొచ్చిందంటే ఫార్వర్డ్ గైడెన్స్ ఏమీ ఇవ్వట్లేదు, అంటే దాని రిలేటెడ్ గా అసలు అయినా ఎటువంటి డిస్కషన్ కూడా చేయలేదు. అండ్ అంతేకాకుండా క్లియర్ గా చెప్తున్నాడు ఇతను యుఎస్ ఫెడ్ ఇన్ఫ్లేషన్ ని 2% కి తీసుకురావాలని చెప్పి ఏదైతే టార్గెట్ గా పెట్టుకున్నదో దాని రిలేటెడ్ గా అయితే ఫుల్ ఫ్లెజ్డ్ గా వర్క్ చేస్తామని, దీంతో పాటుగా ప్రెసెంట్ మానిటరీ పాలసీ రిలేటెడ్ ఉన్నటువంటి వేరియస్ ఇష్యూస్ రిలేటెడ్ గా వర్క్ చేసేందుకు 5 టాస్క్ ఫోర్స్లను అయితే నియమిస్తున్నట్లుగా, ఈ టాస్క్ ఫోర్స్లు యుఎస్ ఫెడ్ బ్యాలెన్స్ షీట్ రిలేటెడ్ గా, ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా, ఇంకా ఫర్దర్ గా ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటి రిలేటెడ్ గా కూడా వర్క్ చేయబోతున్నట్టుగా, మెయిన్లీ ఇన్ఫ్లేషన్ అయితే ఫుల్ ఫ్లెజ్డ్ గా కంట్రోల్లోకి తీసుకొస్తామని చెప్పి ఈయన దగ్గర నుంచి స్టేట్మెంట్స్ రావడం జరిగింది. సో ఈయన దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వచ్చిన తర్వాత మార్కెట్ కి క్లియర్ గా అర్థమైపోయిందంటే ఫెడ్ దగ్గర నుంచి రేట్ కట్ ఎలాగా ఉండదు, దాని రిలేటెడ్ గా క్లారిటీ అయితే వచ్చేసింది కదా. కానీ ఇంట్రెస్ట్ రేట్స్ అయితే ఫెడ్ పెంచేటువంటి అవకాశం ఉన్నది, అది డిసెంబర్ మీటింగ్ లో పెంచొచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ ఇతని దగ్గర నుంచి వస్తున్నటువంటి స్టేట్మెంట్స్ చూసినట్లయితే ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేసేందుకు త్వరలోనే, అంటే నెక్స్ట్ కమింగ్ మీటింగ్స్ లోనే ఫెడ్ ఏమైనా రేట్ హైక్స్ తీసుకొచ్చా, అండ్ అంతేకాకుండా రేట్ హైక్ వన్స్ తీసుకోవడం స్టార్ట్ చేసినట్లయితే ఫెడ్ దగ్గర నుంచి అగ్రెసివ్ రేట్ హైక్స్ ఏమైనా స్టార్ట్ అవుతాయని చెప్పి మార్కెట్ లో కన్సర్న్ కనపడడంతోనే కొంత నిన్న నైట్ మార్కెట్స్ అయితే వాలటైల్ గానే మూవ్ అయ్యాయి. బట్ ఈ రోజు సెషన్ లో మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి ఉన్నటువంటి రీజన్స్ మాట్లాడుకోవాలంటే, ఒకటి యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన డీల్ ఉన్నది కదా, ఈ డీల్ రిలేటెడ్ ఎంఓయూని బోత్ కంట్రీస్ సైన్ చేసాయి, ఇరాన్ సైన్ చేసేసింది. అండ్ అలాగే ట్రంప్ కూడా మాట్లాడుతూ నేను ఈ డీల్ రిలేటెడ్ ఉన్నటువంటి ఎంఓయూని సైన్ చేసేసానని చెప్పేసి ఇతని దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వచ్చాయి. నిన్న నైట్ ట్రంప్ దగ్గర నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్స్ చూస్తే ఇరాన్ కనుక డీల్కి ముందుకు రాకపోతే ఇరాన్ పైన మళ్ళీ అటాక్స్ చేస్తాం అన్నట్టుగా ఈయన స్టేట్మెంట్ ఇచ్చారు కదా. దాని తర్వాత ఇప్పుడు నేను డీల్, అంటే ఆ డీల్ రిలేటెడ్ ఉన్నటువంటి ఎంఓయూని సైన్ చేసేసాను అని చెప్పి ఈయన దగ్గర నుంచి స్టేట్మెంట్ వచ్చేసరికి మార్కెట్స్ కొంత ఊపిరి పీల్చుకున్నాయి. దీంతో పాటుగా మన ఇండియన్ మార్కెట్ రిలేటెడ్ గా స్పెషల్ గా మాట్లాడుకోవాలంటే మనం వేరియస్ కంట్రీస్ తోని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అయితే సైన్ చేస్తున్నాం కదా. దీనిలో భాగంగా యూకేతో ఉన్నటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా ఫైనల్ అయిపోయింది. సో ఈ ఫైనల్ అయిన తర్వాత ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఈ జూలై అమల్లోకి రాబోతున్నట్టుగా అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. సో జూలై 10th నుంచి ఇండియా అండ్ యూకే మధ్యన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అమల్లోకి వచ్చినట్లయితే మన ఇండియా నుంచి యూకేకి ఎక్స్పోర్ట్స్ పెరిగేటువంటి అవకాశం డెఫినెట్ గా ఉంటుంది కదా. దానివల్ల ఓవరాల్ గా మన ఎకానమీకి పాజిటివ్ అవుతుంది. కాబట్టి ఒకటి దాన్ని మార్కెట్స్ పాజిటివ్ గా తీసుకున్నాయి. దీంతో పాటుగా మెయిన్లీ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ యూకేతో ఏదైతే జరుగుతున్నదో దాని వలన మనకి టెక్స్టైల్ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ కి చాలా బెనిఫిట్ అవుతుంది. దీని గురించి మనం ప్రీవియస్ గా కూడా మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం కదా. దాంతోనే ఈ రోజు సెషన్ లోని మోస్ట్ ఆఫ్ ది టెక్స్టైల్ స్టాక్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. అండ్ దీంతో పాటుగా లిక్కర్ కంపెనీస్ కి కూడా ఎక్స్పోర్ట్స్ పెరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ రోజు సెషన్ లోని యునైటెడ్ స్పిరిట్స్ తో పాటు వేరియస్ లిక్కర్ స్టాక్స్ లోని మనం పాజిటివ్ మొమెంటం చూసాం. సో ఓన్లీ టెక్స్టైల్ అండ్ లిక్కర్ స్టాక్స్ కే పాజిటివ్ అవుతుంది అంటే అలా ఏం లేదు. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లోని ఏవైతే ప్రొడక్ట్స్ పైన డ్యూటీని యూకే కంప్లీట్ గా కట్ చేసిందో అవన్నీ ప్రొడక్ట్స్ యొక్క ఎక్స్పోర్ట్స్ యూకేకి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా ఆ ఇండస్ట్రీస్ అన్నిటికీ పాజిటివ్ అవుతుంది. అండ్ ఓవరాల్ గా లాంగ్ టర్మ్ లోని ఇది
మన ఎకానమీకి అయితే పాజిటివ్ కానుంది. దీంతో పాటుగా ఇప్పుడు యూఎస్తో ఉన్నటువంటి అగ్రిమెంట్ అంటే డీల్ ఉన్నది కదా మన ఇండియాకి యూఎస్కి, అది కూడా ఫైనల్ అవుతుంది. త్వరలోనే 2 కంట్రీస్ మధ్య డీల్ అవుతుంది అన్నట్టుగా ట్రంప్ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ వచ్చాయి. సో యూఎస్తో ఉన్నటువంటి డీల్ కూడా త్వరగా అయిపోయినట్లయితే డెఫినెట్గా లాంగ్ టర్మ్లో అది మన ఇండియన్ ఎకానమీకి బిగ్ పాజిటివ్ కానున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్గా మన మార్కెట్ రిలేటెడ్గా మాట్లాడుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ ఇవి. డైలీ మార్కెట్ రిలేటెడ్గా ఉండే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మీకు డీటెయిల్గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈరోజు స్టాక్ ఆఫ్ ది డేలోని ఒక కంపెనీలో స్పెషల్ సిచ్యువేషన్ అయితే ప్లే అయ్యేటువంటి అవకాశం క్లియర్గా కనపడుతుంది. దాని గురించి మనం ఈరోజు డీటెయిల్గా మాట్లాడుకుందాం. మీకు బాటా గురించి ఐడియా ఉన్నది కదా. ఈ బాటా రిలేటెడ్గా మనం మాట్లాడుకోవాలంటే మా చిన్నప్పుడు చూసినట్లయితే ఈ షూస్ కావచ్చు, స్కూల్ షూస్, చెప్పులు ఇలాంటివన్నీ కొనుక్కోవాలంటే ఎక్కువగా బాటాలోనే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పీపుల్ కూడా కొనుక్కునేవారు. కానీ దాని తర్వాత మనకి ఈ స్పేస్లోని చాలా కంపెనీసే రావడం అండ్ బాటా వాళ్ళు జెన్జీని ఎక్కువగా అట్రాక్ట్ చేసే విధంగా వాళ్ళ మోడల్స్ని తీసుకురాకపోవడంతో బాటా యొక్క సేల్స్ అయితే కొంత అంటే అగ్రెసివ్గా గ్రో అయితే అవ్వలేదు. లాస్ట్ 2 to 3 ఇయర్స్లో మీరు చూసారనుకోండి, వీళ్ళ సేల్స్లోని ఆర్ బాటమ్ లైన్ ప్రాఫిట్స్లో కూడా మనకి పెద్దగా గ్రోత్ అయితే కనిపించలేదు. దాంతో ఈవెన్ స్టాక్ కూడా ఇప్పుడు అండర్ పెర్ఫామ్ చేస్తుంది. సో ఇప్పుడు ఇంతలాగా అండర్ పెర్ఫామ్ చేస్తున్నటువంటి కంపెనీ యొక్క గ్రోత్ని డ్రైవ్ చేసేందుకు గాను బాటా వాళ్ళు వాళ్ళ మేనేజ్మెంట్లోని కీ చేంజ్ అయితే తీసుకొచ్చారు. వీళ్ళ న్యూ CEO అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా మిస్టర్ సంజయ్ రావు గారిని 5 years పాటు అపాయింట్ చేస్తున్నట్టుగా ఈరోజు బాటా అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఈ సంజయ్ రావు గారి అపాయింట్మెంట్ రిలేటెడ్ న్యూస్ వచ్చిన తర్వాత ఈరోజు సెషన్లో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, బాటా స్టాక్ చాలా పాజిటివ్గా రియాక్ట్ అయింది కదా. సో ఈయన అపాయింట్ చేస్తున్నాం అంటే స్టాక్ ఎందుకు ఇంతలా పాజిటివ్గా రియాక్ట్ అయిందంటే ఈయనకున్నటువంటి ఎక్స్పీరియన్స్. ఈయనకి ఆల్మోస్ట్ ఈ ఇండస్ట్రీలోని 2 decades ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ ఉన్నది. అండ్ బాటాలోని వర్క్ చేయడానికి ముందు ఆయన నైకెల్లోని వర్క్ చేశారు. అండ్ దీంతో పాటుగా ఈయన టాటా గ్రూప్ అయినటువంటి జారాలో కూడా వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నది. సో ఈ బిజినెస్లన్నింటినీ కూడా ఈయన చాలా స్ట్రాంగ్గా గ్రో చేశారని, సో ఈయనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ బాటా గ్రోత్ని డ్రైవ్ చేసేందుకు గాను చాలా ఉపయోగపడుతుందని చెప్పి బాటా వాళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. ఈవెన్ వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుందనే కాదు, ఏదైనా ఒక కంపెనీలోని మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అపాయింట్ చేశారనుకోండి, డెఫినెట్గా ఆయనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఆ కంపెనీ యొక్క గ్రోత్ని డ్రైవ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది కదా. ఆయన వచ్చిన తర్వాత కొత్త కొత్త చేంజెస్ తీసుకురావచ్చు. అండ్ ఆ చేంజెస్ ఏ విధంగా ఉంటాయంటే వాళ్ళ బిజినెస్ని గ్రో చేయడానికి అండ్ ప్రెసెంట్ మార్కెట్ ఏ విధంగా మూవ్ అవుతుంది వీటన్నిటి రిలేటెడ్గా ఆలోచించి చేంజెస్ తీసుకొచ్చారనుకోండి, డెఫినెట్గా బాటా గ్రో అవడానికి అయితే స్కోప్ ఉంది. వీళ్ళకి మార్కెట్లో మంచి పేరే ఉన్నది. ఈవెన్ చాలా మంది కస్టమర్స్ బాటా యొక్క ప్రొడక్ట్స్ని కూడా ఇష్టపడుతుంటారు. కాబట్టి ఈ చేంజ్ తీసుకొచ్చి ఇక్కడి నుంచి బిజినెస్ని కనుక గ్రో చేయగలిసినట్లయితే డెఫినెట్గా బాటా స్టాక్లోని స్పెషల్ సిచ్యువేషన్ అయితే ప్లే అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. సో ఇంట్రెస్టింగ్ చేంజ్ అయితే జరుగుతుంది. కొంత మీరు అంటే బాటాని అయితే ట్రాక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఒక 6 months to 1 yearలోని బాటాలోని ఏమైనా చేంజెస్ తీసుకొస్తున్నారు లేదా అని చెప్పి ఒకసారి ట్రాక్ చేయడానికి ప్రయత్నించండి. ట్రాక్ చేసినట్లయితే డెఫినెట్గా బాటా ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ కంపెనీ. అండ్ అంతేకాకుండా మీలో ఎంతమంది బాటా యొక్క ప్రొడక్ట్స్ని యూజ్ చేసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పి కామెంట్ చేయడమే కాకుండా ఆ ప్రొడక్ట్స్ మీకు ఏ విధంగా అనిపించాయని చెప్పి కూడా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ నైకా రిలేటెడ్గా మాట్లాడుకుందాం. ఈరోజు సెషన్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నైకా స్టాక్ మార్నింగ్ నుంచి చాలా పాజిటివ్గా రియాక్ట్ అయింది కదా. సో స్టాక్ ఇంతలా పాజిటివ్గా రియాక్ట్ అవ్వడానికి యాక్చువల్లీ రీజన్ నైకా వాళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 30 రిలేటెడ్గా ఇచ్చినటువంటి గైడెన్స్. నెక్స్ట్ అంటే 2026 నుంచి 2030 ఫైనాన్షియల్ ఇయర్ 30 మధ్యన వీళ్ళ రెవెన్యూస్లో 2 to 3x గ్రోత్ అయితే డెలివర్ చేస్తామని, అండ్ అలాగే ఎబిటాలో 4 to 5x గ్రోత్ డెలివర్ చేస్తామని, అండ్ అలాగే వీళ్ళు సింగిల్ టు మిడ్ టీన్ ఎబిటా మార్జిన్స్ కూడా జనరేట్ చేస్తామని చెప్పి గైడెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంత పాజిటివ్ గైడెన్స్ ఇవ్వడానికి వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తున్నటువంటి కారణాలు ఏంటంటే ప్రెసెంట్ మన ఇండియన్ ఎకానమీ చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది కదా. నెక్స్ట్ 4 to 5 years మన ఎకానమీలోని మంచి గ్రోత్ చూడొచ్చని. సో ఎప్పుడైతే ఎకానమీ బాగా గ్రో అయ్యి అందరి ఎర్నింగ్స్ కూడా గ్రో అవుతాయో అప్పుడు ఏం చేస్తారు, కన్జ్యూమర్స్ ఎక్కువగా స్పెండ్ చేస్తారు కదా. ఆ స్పెండ్ చేయడంలో కూడా ఎక్కువగా మీరు జెన్జీ సైడ్ చూసారనుకోండి, ఇటువంటి ఆన్లైన్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ కొనే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నది కదా. ఫ్యాషన్ కావచ్చు, బ్యూటీ ప్రొడక్ట్స్ కావచ్చు, ఇవి కొనే వాళ్ళ సంఖ్య పెరుగుతున్నది కాబట్టి దాని వలన వీళ్ళ బిజినెస్ చాలా స్ట్రాంగ్ గా నెక్స్ట్ 5 years లో గ్రో అవుతుందని. సో దీన్ని బట్టే వీళ్ళ గ్రోత్ గైడెన్స్ అయితే ఇస్తున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే చెప్తుంది. ఓవరాల్ గా దీంతో పాటు వీళ్ళ ఇండివిజువల్ బిజినెస్ లోని ఎంత గ్రోత్ డెలివర్ చేయొచ్చు, వీళ్ళ జిఎంఈ ఎంత గ్రో అవనున్నది, వీళ్ళ గ్రాస్ మర్చెండైజ్ వాల్యూ ఎంత గ్రో అవనున్నది, వీటన్నిటి రిలేటెడ్ గా కూడా వీళ్ళ ఒక డీటెయిల్ ప్రెజెంటేషన్ అయితే రిలీజ్ చేశారు.
చేశారు. మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే ఒకసారి BSE వెబ్సైట్ లోకి వెళ్ళి ప్రెజెంటేషన్ డౌన్లోడ్ చేసుకుని చదవడానికి ప్రయత్నించండి. అంతా బానే ఉంది. సో ఇక్కడ స్టాక్ వాల్యుయేషన్స్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే ప్రెసెంట్ నైకా స్టాక్ అయితే కొంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లోనే ట్రేడ్ అవుతున్నట్టుగా మనం అయితే అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు వీళ్ళు చెప్తున్నట్టుగా ఇక్కడ నుంచి గ్రోత్ డెలివర్ చేయగలిసారు అనుకోండి, దట్ ఈస్ ఫైన్, అప్పుడు ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా గ్రోత్ గనక కనపడకపోయినట్లయితే స్టాక్ ఎక్స్పెన్సివ్ గా ఉన్నప్పుడు స్టాక్ కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దట్టు ఈ స్పేస్ లో ఉన్నటువంటి రిస్క్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే ఇక్కడ కాంపిటీషన్ కూడా రోజు రోజుకి పెరుగుతుంది. కొత్త కొత్త ప్రొడక్ట్స్ వస్తున్నాయి. ఈవెన్ ఆన్లైన్ లోని ప్రమోషన్స్ బాగా జరుగుతున్నాయి వాటి రిలేటెడ్ గా. సో అటు సైడ్ కూడా మూవ్ అయ్యే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది కదా. సో కొత్త బ్రాండ్స్ వచ్చి ఒకవేళ తక్కువ ప్రైస్ కి ఆఫర్ చేయడం వల్ల వీళ్ళ కాంపిటీషన్ పెరిగి వీళ్ళు కూడా ప్రైస్ తగ్గించారనుకోండి, అప్పుడు వీళ్ళ మార్జిన్స్ పైన ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవడం కాకుండా ప్రెజెంటేషన్ అయితే ఇంట్రెస్టింగ్ గానే ఉన్నది, ఒకసారి చదవడానికి అయితే ప్రయత్నించండి. నెక్స్ట్, ఇయర్లీ 24% ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్. వినడానికి చాలా బాగుంది కదా. సో 24% ఏంటి, కొంతమంది 48% రిటర్న్స్ ఇస్తామని కూడా చెప్తుంటారు. సో ఇలా మనకి హై రిటర్న్స్ ఇస్తామని చెప్పినప్పుడే కదా బుట్టలో పడి అటువంటి ప్రొడక్ట్స్ లో మనం ఇన్వెస్ట్ చేస్తుంటాం. సో మనకి స్టాక్ మార్కెట్ లోని అనేక రకాల స్కామ్స్ రోజు రోజుకి జరుగుతూనే ఉన్నాయి. దీని గురించి అలర్ట్ చేస్తానే ఉంటాం. మనమనే కదా, చాలా ఛానల్స్ లో అలర్ట్ చేస్తానే ఉంటారు. స్టిల్ ఇంకా కొంతమంది ఇన్వెస్టర్స్ కి పాపం అవేర్నెస్ రాక ఇటువంటి ప్రొడక్ట్స్ లో ఇన్వెస్ట్ చేసి అయితే మోసపోతూనే ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఒక స్కామ్ ఇటువంటిది బయటపడింది. షేర్స్ బజార్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ అలాగే కిసాన్ పరివార్ లిమిటెడ్ అని కంపెనీస్ తోని చాలా మంది ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి గ్యారంటీ రిటర్న్స్ ఇస్తాం, మీ తరపున మేమే ట్రేడింగ్ చేస్తాం, ట్రేడింగ్ చేసి 18 to 48% వరకు యాన్యువల్లీ రిటర్న్స్ ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసిందంట ఒక కంపెనీ. ఇలా ప్రామిస్ చేసి డబ్బులు కలెక్ట్ చేసింది. దీంతో పాటు ఆ కిసాన్ అని పేరు ఉన్నది కదా, ఆ కంపెనీ దగ్గర అయితే 24% ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్ ఇందులో ఇన్వెస్ట్ చేస్తాయని చెప్పి చాలా మందిని నమ్మించి డబ్బులు కలెక్ట్ చేసింది. సో ఇనిషియల్ గా ఎప్పుడు డబ్బులు కలెక్ట్ చేసాక ఏం చేస్తారు, ఒక 2-3 నెలలు బాగానే మనకి చెప్పినటువంటి రిటర్న్ ఇస్తారు. దాని తర్వాతే ఇటువంటి స్కామ్స్ అన్ని బయటపడతాయి. డబ్బులు పే చేయడం మానేస్తారు. వెళ్ళి అడిగితే అడ్రస్సే ఉండదు. దాని తర్వాత ఇన్వెస్టర్స్ కి అర్థమవుతుంది డబ్బులు కోల్పోయామని. సో ఇప్పుడు అలాంటి ఇష్యూ బయటపడేసరికి హైదరాబాద్ లోని ఈవెన్ పోలీస్ కంప్లైంట్ కూడా దాని రిలేటెడ్ గా రిజిస్టర్ అయింది. ఇక్కడ ఒక్కరు కాదు, చాలా మంది ఇన్వెస్టర్స్ వీళ్ళని నమ్మి డబ్బులు అయితే పాపం ఇన్వెస్ట్ చేశారంట. వాళ్ళందరూ కూడా ఇప్పుడు డబ్బులు కోల్పోయినట్టు అయింది. సో ఇక్కడ మనకి ఎవరో బయట వాళ్ళు ఇటువంటివి చేస్తుంటారు కదా. కానీ మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మా ఫ్యామిలీలోనే మాకు బాగా క్లోజే, తెలిసిన వాళ్ళే, అంటే మాకు చెప్తే ఇటువంటివి చెయ్యొద్దు అంటాం అని చెప్పి కొంతమంది కొన్ని ప్రొడక్ట్స్ లో అలాగే ఎవరో ఆఫర్ చేస్తే డబ్బులు ఇస్తాం గ్యారంటీ రిటర్న్స్ అంటే ఇన్వెస్ట్ చేశారు. పాపం వాళ్ళు కూడా ఇలాగే డబ్బులు కోల్పోయారు. సో డబ్బులు కోల్పోయిన తర్వాత వాళ్ళు వచ్చి ఇలా ఇన్వెస్ట్ చేసాము, వాళ్ళేమో ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు ఏం చేయాలని చెప్పి అడిగారు. సో డబ్బులు కోల్పోయిన తర్వాత చేయడానికి ఏముంటుంది, పోలీసులకి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో మనం కంప్లైంట్ పెట్టిన తర్వాత ఆ డబ్బులు మన దగ్గర నుంచి కలెక్ట్ చేసిన వాళ్ళు నిజంగా ఆ డబ్బులు తిరిగిస్తారా? చాలా సందర్భాల్లో డబ్బులు అయితే తిరిగి రావు కదా. సో అందుకనే మీకు కూడా ఎవరైనా సరే ఇలా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే గ్యారంటీ రిటర్న్స్ వస్తాయి, మీ తరపున మేమే ఇన్వెస్ట్ చేస్తాం, మేమే ట్రేడింగ్ చేస్తాం, మాకు డబ్బులు ఇవ్వండి, ఇలా ఎవరైనా చెప్తున్నారనుకోండి, అస్సలు నమ్మకండి. అలా నమ్మారంటే మీకు ఇనిషియల్ గా కొంత రిటర్న్ డబ్బులు రావచ్చు, కానీ ఓవరాల్ గా మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బులన్నీ కూడా కోల్పోతారు. చాలా మంది కోట్లలో నష్టపోతున్నారు. సో దయచేసి ఇటువంటి వాటిని నమ్మకండి, మీ డబ్బుల్ని కోల్పోకండి. నెక్స్ట్, NSE IPO రిలేటెడ్ గా లాస్ట్ 1 వీక్ నుంచి చాలా బజ్ వినబడుతుంది కదా. ఫైనలీ NSE వాళ్ళు అయితే IPO కోసం అని చెప్పి DRHPని ఫైల్ చేసేసారు. సో DRHPని ఫైల్ చేశాక NSE లో ఇన్వెస్టర్ రిలేటెడ్ డీటెయిల్స్ అయితే బయటకు వస్తాయి కదా. సో కొంతమంది ఇన్వెస్టర్స్ ఎంతెంత స్టేక్ హోల్డ్ చేస్తున్నారు అన్నది మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తా చూడండి. సో ఇదేనే కాదు, SBI ఉన్నది కదా, ఈ SBI వాళ్ళు NSE లో చాలా సంవత్సరాల క్రితమే దగ్గరగా 2 కోట్లు అయితే ఇన్వెస్ట్ చేశారు. సో వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూస్తే NSE చాలా స్ట్రాంగ్ గా గ్రో అయింది కదా. సో ఈ గ్రో అవడం వలన ఇప్పుడు SBI యొక్క ఇన్వెస్ట్మెంట్ వాల్యూ దగ్గరగా 5,000 కోట్లకైతే రీచ్ అవుతుందని చెప్పేసి మార్కెట్ ఎస్టిమేట్ చేస్తుంది. అంటే NSE ఒకవేళ IPOని ఈచ్ షేర్ 2,000 రూపీస్ కి వాళ్ళు కోట్ చేశారనుకోండి, అప్పుడు ఈ వాల్యూ 5,000 కోట్లకైతే రీచ్ అవుతుందని చెప్పేసి మార్కెట్ అయితే ఎస్టిమేట్ చేస్తుంది. సో ఇక్కడ SBI ఎప్పుడో లాంగ్ టర్మ్ బ్యాక్ ఇన్వెస్ట్ చేయడం వల్ల వీళ్ళకైతే మంచి రిటర్న్స్ వస్తున్నాయి. ఈవెన్ ఇక్కడ SBI NSE లో ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్ పక్కన పెడితే, ఈవెన్ ఇన్వెస్టర్ పరంగా మనం చూసుకోవాలనుకున్నా, మనం ఒక మంచి క్వాలిటీ కంపెనీని ఎర్లీ స్టేజ్ లోనే పికప్ చేయగలిసాం అనుకోండి, పిక్ చేసి దాన్ని లాంగ్ టర్మ్ కి గనక హోల్డ్ చేయగలిసినట్లయితే డెఫినెట్ గా అటువంటి కంపెనీస్ మనకి ఎప్పుడు కూడా మంచి రిటర్న్స్ ఇస్తాయి. కాకపోతే ఏంటంటే ఒకసారి స్టాక్ పెరగడం పడడం ఇటువంటివి చూసినప్పుడు మనం ఒకసారి పడుతుంది అనుకోండి, అమ్మో మన ప్రాఫిట్ పోద్దేమో అని చెప్పి ఎగ్జిట్ అయిపోతుంటాం కదా. సో అటువంటి టైంలో అలాంటి గోల్డెన్ ఆపర్చునిటీని ఒకసారి మిస్ అవుతూ ఉంటాం. నెక్స్ట్, వొకార్డ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. GSK ఫార్మా వాళ్ళ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ లో యూజ్ చేసేటువంటి ప్రొడక్ట్ ఏదైతే ఉన్నదో దానికి US లోని అప్రూవల్ వచ్చినట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. యాక్చువల్లీ ఇది వొకార్డ్కి ఎందుకు నెగిటివ్ అవుతుందంటే, రీసెంట్ గా వొకార్డ్ లిమిటెడ్ వాళ్ళు సేమ్ ట్రీట్మెంట్ కి యూజ్ చేసేటువంటి వీళ్ళ జైనిచ్ కి కూడా US FDA అప్రూవల్ వచ్చిందని చెప్పి ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు కదా. దాని గురించి మనం మాట్లాడుకున్నాం కూడా. ఇప్పుడు వీళ్ళ కాంపిటీటర్ అయినటువంటి GSK ఫార్మాకి కూడా ఈ అప్రూవల్ రావడం వలన ఈ ప్రొడక్ట్ రిలేటెడ్ గా
వీళ్ళకి యూఎస్ లో కాంపిటీషన్ అయితే పెరిగేటువంటి అవకాశం డెఫినెట్ గా ఉంటది కదా. సో ఇది ఒక లిమిటెడ్ రిలేటెడ్ గా కొంత మనం నెగిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రేపు మన ఐటీ స్టాక్స్ పైన కొంత ప్రెషర్ కనబడేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. యూఎస్ లిస్టెడ్ కంపెనీ అయినటువంటి యాక్సెంచర్ వాళ్ళు వాళ్ళ రిజల్ట్స్ పోస్ట్ చేశారు. ఈ క్వార్టర్ లో వీళ్ళ రిజల్ట్స్ కన్నా కూడా వీళ్ళు ప్రీవియస్ గా ఏదైతే రెవెన్యూ గైడెన్స్ ఇచ్చారో ఆ గైడెన్స్ అయితే ఇప్పుడు యాక్సెంచర్ కట్ చేయడం జరిగింది. ప్రీవియస్ గా వీళ్ళ రెవెన్యూస్ లో 3 to 5% గ్రోత్ డెలివర్ చేస్తామని యాక్సెంచర్ గైడెన్స్ ఇచ్చినట్లయితే దాన్ని ఇప్పుడు 3 to 4% కి యాక్సెంచర్ అయితే కట్ చేయడం జరిగింది. సో ఈ యాక్సెంచర్ గ్రోత్ గైడెన్స్ కట్ చేయడంతోనే యూఎస్ లిస్టెడ్ కంపెనీ అయినటువంటి ఈ యాక్సెంచర్ స్టాక్ యూఎస్ ఈ రోజు ప్రీ మార్కెట్ టైమ్ లో చూసినట్లయితే నెగిటివ్ లో ట్రేడ్ అవుతుంది. సో ఇప్పుడు యాక్సెంచర్ స్టాక్ లో ఈ రోజు ప్రెషర్ కనపడింది అనుకోండి, డెఫినెట్ గా మన ఐటీ కంపెనీస్ నెక్స్ట్ క్వార్టర్ నెంబర్స్ పైన దాని ఇంపాక్ట్ పడొచ్చు. అండ్ ఐటీ కంపెనీస్ గ్రోత్ కూడా కొంత కట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కదా ఫర్దర్ గా. సో దాని వలన రేపు మన ఐటీ స్టాక్స్ లోని కొంత ప్రెషర్ కనపడేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ రీసెంట్ గా వేరియస్ ఆటో ఓఈఎంస్ వాళ్ళ వెహికల్ ప్రైస్లు అయితే పెంచుతున్నాయి కదా. ఇప్పుడు ఇన్పుట్ కాస్ట్ ఏదైతే పెరిగిందో దాన్ని ఎండ్ యూజర్ కి పాస్ ఆన్ చేయడానికి కోసం అని చెప్పి ఈ ఓఈఎంస్ అన్ని ప్రైస్ హైక్ తీసుకుంటున్నాయి. దీనిలో భాగంగా ఇప్పుడు టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ వాళ్ళు కూడా ఈ జూలై 1 నుంచి వాళ్ళకి చెందినటువంటి వైడ్ రేంజ్ ఆఫ్ కమర్షియల్ వెహికల్స్ పైన 2.5% వరకు కూడా ప్రైస్ హైక్ తీసుకుంటున్నట్లుగా వీళ్ళైతే అనౌన్స్ చేశారు. సో పెరిగినటువంటి ఇన్పుట్ కాస్ట్ ని వీళ్ళు ఎండ్ యూజర్ కి పాస్ ఆన్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ మార్జిన్స్ ఇంపాక్ట్ అవ్వకుండా ఉంటాయి. బట్ కొత్తగా ఎవరైతే వెహికల్స్ కొందాం అనుకుంటున్నారో వాళ్ళపైన అదనపు భారం అయితే పడబోతుంది. నెక్స్ట్ పిగ్ ఐరన్ అండ్ ఫెరోస్ కాస్టింగ్ మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి కిర్లోస్కర్ ఫెరోస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. యూకేకి చెందినటువంటి ఒక కస్టమర్ దగ్గర నుంచి వీళ్ళు కొత్తగా ఒక ఆర్డర్ విన్ అయ్యారు. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ $13.51 మిలియన్ అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 30,000 MT బేసిక్ గ్రేడ్ పిగ్ ఐరన్ అయితే సప్లై చేయవలసి ఉన్నది. సో వీళ్ళకి కొత్తగా ఇంటర్నేషనల్ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ మ్యాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ మ్యాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండ్ అలాగే వీళ్ళ స్టెప్ డౌన్ సబ్సిడరీ కంపెనీ అయిన నేషనల్ పైప్ కంపెనీ లిమిటెడ్ ఈ రెండు కంపెనీస్ కి కూడా సౌదీ అరేబియా నుంచి 300 crores అండ్ అలాగే 700 crores అంటే టోటల్ గా 1000 crores వర్త్ ఆర్డర్ అయితే వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు నెక్స్ట్ 6 to 9 months లోని ఈ కస్టమర్స్ కి వేరియస్ టైప్స్ ఆఫ్ పైప్స్ అయితే సప్లై చేయవలసి ఉన్నది. కొత్తగా వచ్చినటువంటి ఈ ఆర్డర్ తో కలుపుకుని వీళ్ళ అన్ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ బుక్ 4100 crores కి అయితే రీచ్ అయింది. నెక్స్ట్ ఎంటీఆర్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. మార్నింగ్ నుంచి పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నటువంటి ఎంటీఆర్ టెక్నాలజీ స్టాక్ లో దాని తర్వాత ఒకసారి కొంత ప్రెషర్ కనపడింది కదా. సో దీనికి కారణం ఏంటంటే వీళ్ళ ప్రమోటర్ అయినటువంటి కవితా రెడ్డి గారు ఆవిడ షేర్స్ లోని 2 lakhs వర్త్ షేర్స్ ని ఈ 16th జూన్ రోజున ఓపెన్ మార్కెట్ లో అయితే సెల్ చేసినట్టుగా ఈ రోజు అప్డేట్ అయింది. సో ఎప్పుడైతే స్టాక్ ఇంతలా పెరిగిన తర్వాత ప్రమోటర్స్ కొంత పార్ట్ ఆఫ్ ది స్టేక్స్ సెల్ చేశారని చెప్పి న్యూస్ వచ్చిందో దాంతోనే మనకి ఈ రోజు సెషన్ లో ఎంటీఆర్ టెక్నాలజీ స్టాక్ లోని కొంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ స్టెర్లైట్ టెక్నాలజీస్ వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ అయినటువంటి క్రిసిల్ వాళ్ళు ఈ స్టెర్లైట్ టెక్నాలజీస్ యొక్క లాంగ్ టర్మ్ రేటింగ్ ని ప్రీవియస్ గా ఏదైతే రేటింగ్ ఉన్నదో సేమ్ రేటింగ్ నే రీఅఫర్మ్ చేశారు. బట్ ఈ రేటింగ్ యొక్క అవుట్లుక్ ఉంటుంది చూడండి, దీన్ని నెగిటివ్ నుంచి స్టేబుల్ కి అప్గ్రేడ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా వేరియస్ అదర్ రేటింగ్స్ యొక్క అవుట్లుక్ ని కూడా క్రిసిల్ వాళ్ళు అప్గ్రేడ్ అయితే చేశారు. జనరల్లీ ఇటువంటి అప్గ్రేడ్స్ ఏవైతే వస్తాయో అవి మనం కంపెనీ రిలేటెడ్ గా కొంత పాజిటివ్ గా చూడొచ్చు. ఎందుకంటే రేటింగ్ కనుక అప్గ్రేడ్ అయింది అనుకోండి, రేపు పొద్దున వీళ్ళు ఎప్పుడైనా సరే ఫండ్ రేస్ చేయాలన్నా బాండ్స్ ఇష్యూ చేసే అది కూడా వీళ్ళు కొంత తక్కువ ఇంట్రెస్ట్ కి ఆ బాండ్స్ ని ఇష్యూ చేయొచ్చు. సో దానివల్ల వీళ్ళకి కొంత బెనిఫిట్ అవుతుంది కాబట్టి అది ఆ కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ బ్లాక్ బాక్స్ వాళ్ళ రిలేటెడ్ గా కూడా సిమిలర్ అప్డేట్ ఉన్నది. క్రిసిల్ వాళ్ళు ఈ బ్లాక్ బాక్స్ వాళ్ళ లాంగ్ టర్మ్ రేటింగ్ యొక్క అవుట్లుక్ ని కూడా ప్రీవియస్ గా వీళ్ళ అవుట్లుక్ స్టేబుల్ ఉండేది, దాన్ని ఇప్పుడు పాజిటివ్ కి అయితే రివైజ్ చేయడం జరిగింది. సో ఈ రేటింగ్ అవుట్లుక్ ఏదైతే అప్డేట్ అయిందో ఇది బ్లాక్ బాక్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ బజాజ్ ఆటో వాళ్ళ బైబ్యాక్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. వీళ్ళు ప్రీవియస్ గా ఈచ్ షేర్ ని 12,000 రూపీస్ కి అయితే బైబ్యాక్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. ఈ బైబ్యాక్ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు ఇప్పుడు అప్డేట్ చేయడం జరిగింది. ఈ బైబ్యాక్ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు 24th జూన్ గా ఫిక్స్ చేశారు. సో మీలో ఎవరైనా ఈ బైబ్యాక్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే 24th జూన్ నాటికల్లా మీ డీమ్యాట్ అకౌంట్ లోని ఈ బజాజ్ ఆటో యొక్క షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి. నెక్స్ట్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి HFCL లిమిటెడ్ వాళ్ళకి RVNL వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వీళ్ళకి ఉత్తరప్రదేశ్ టెలికాం సర్కిల్ లోని భారత్ నెట్ phase 3 ప్రాజెక్ట్ లో భాగంగా వచ్చినటువంటి ఆర్డర్. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 2,666 crores. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు టెలికాం ఎక్విప్మెంట్ అండ్ రిలేటెడ్ యాక్సెసరీస్ సప్లై అండ్ ఇన్స్టలేషన్ చేయడంతో పాటు
10 years పాటు మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా అందించవలసి ఉన్నది. వీళ్ళకి కొత్తగా ఈ కాంట్రాక్ట్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో HFCL స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ వరుణ్ బెవరేజెస్ తోని జపాన్ కి చెందినటువంటి అసాహి గ్రూప్ వాళ్ళు పార్ట్నర్షిప్ అయితే అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా ఈ అసాహి గ్రూప్ కి చెందినటువంటి కల్పీస్ బ్రాండ్ నేమ్ తో వీళ్ళు సెల్ చేసే డైరీ బేస్డ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇండియన్ మార్కెట్ లోని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టుగా షేర్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈ ప్రొడక్ట్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్, డిస్ట్రిబ్యూషన్ అండ్ సేల్స్ వరుణ్ బెవరేజెస్ వాళ్ళు హ్యాండిల్ చేయబోతున్నారు. అండ్ దీని మార్కెటింగ్ అండ్ బ్రాండ్ మేనేజ్మెంట్ ఈ అసాహి గ్రూప్ కి చెందినటువంటి లోకల్ సబ్సిడరీ కంపెనీ హ్యాండిల్ చేయబోతుంది. ఓవరాల్ గా ఈ కొత్త ప్రొడక్ట్స్ అంటే ఈ అసాహి గ్రూప్ కి చెందినటువంటి ఈ డైరీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చాలా లాంగ్ టర్మ్ నుంచి కూడా మంచి పేరు ఉన్నదని, సో దాన్ని ఇప్పుడు ఇండియన్ మార్కెట్ లో ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా ఈ ప్రొడక్ట్ సేల్స్ అయితే బాగా పెరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా దీని వలన వరుణ్ బెవరేజెస్ వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోని పెంచుకుంటున్నారు కాబట్టి ఇది వరుణ్ బెవరేజెస్ కి అయితే మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అయినటువంటి బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి చెన్నైలో ఉన్నటువంటి మార్గన్ హైట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో దానికి ప్రీవియస్ గా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. కానీ ఇప్పుడు దాన్ని తమిళనాడు ఎన్విరాన్మెంట్ అథారిటీ వాళ్ళు క్యాన్సిల్ చేసినట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఓవరాల్ గా ఈ ప్రాజెక్ట్ ద్వారా వీళ్ళకి 2100 crores వర్త్ డెవలప్మెంట్ వాల్యూ అయితే ఉంటుందని చెప్పి వీళ్ళు ప్రీవియస్ గా ఎస్టిమేట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ క్యాన్సిల్ అయిందో దాని వల్ల ప్రాజెక్ట్ పైన ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి అది బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం కొంత నెగిటివ్ గా చూడొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.